పిఆర్ తెలుగు టీవీ పాటల పూదోట కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలంగాణ జానపద గాయకురాలు మీనతో మాటా పాట కార్యక్రమం. మీరు ఎన్నో జానపద పాటలు పాడుతూ ఉన్నారంట కదా? అవునన్నా. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఒక బోనాల పాటతో ముందుగా మనం కార్యక్రమాన్ని షురూ చేద్దాం. మా ఊరాలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది నాగువాము, అది ఎంత సక్కనిదమ్మ పామో, మచ్చ మచ్చల నాగువాము, అది మా ఊరాలెల్లమ్మ పామో. మా ఊరాలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది నాగువాము, అది ఎంత సక్కనిదమ్మ పాము, మచ్చ మచ్చల నాగువాము, అది మా ఊరాలెల్లమ్మ పాము. కనుగుడ్లు ఎర్రన కంటాము నల్లన, కనుగుడ్లు ఎర్రన కంటాము నల్లన, అలసి పన్నెది నాగువాము, అది ఆటలాడే నాగువాము, అలసి పన్నెది నాగువాము, అది ఆటలాడే నాగువాము. కొమరెల్లి మల్లన్న కొమ్మలు గొట్టంగా, కొమరెల్లి మల్లన్న కొమ్మలు గొట్టంగా, కొమ్మల వన్నెది పాము, అది కూరలిప్పిన నాగువాము, కొమ్మల వన్నెది పాము, అది కూరలిప్పిన నాగువాము. మాహురాలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది నాగువాము, అది ఎంత సక్కనిదమ్మ పాము, మచ్చ మచ్చల నాగువాము, అది మా ఊరాలెల్లమ్మ పాము. చాలా అద్భుతంగా పాడుతున్నావు మీనా. ఎందుకంటే ఆషాఢ మాసం అంటేనే ఆడపడుచులకు అందరికీ అద్భుతంగా బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటుంటారు కాబట్టి హైదరాబాద్లో ఇంకా ఎక్కువగా చేస్తారు బోనాలు అంటేనే. చాలా అద్భుతంగా పాడుతున్నావమ్మా. అసలు నీవు ఈ పాటల ప్రస్థానం కోసం ఎట్లా వచ్చావు? నీ ప్రస్థానం ఏంటి? అంటే మీకు వంశపరంగా వచ్చిందా పాటల ప్రస్థానం? ఏ విధంగా వచ్చింది? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడేదన్నా, స్కూల్లో కూడా వాడేది. మా ఏబిఎం ఛానల్లో మనోజ్ అన్నని సాంగ్స్ వాడతా అని చెప్తే అన్న రికార్డుకి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక సాంగ్ రికార్డ్ చేసినాం. ఇంకా దాని నుంచి వెళ్ళి మళ్ళీ అమూల్యకి వేనన్న దగ్గరికి వెళ్ళిన. నేను ఇంకో దగ్గర ఇట్లా క్యాంటీన్లో వర్క్ చేస్తుంటే కూడా రాజన్న అనే అన్న చాలా సపోర్ట్ చేసేవాడు. ఎల్లు మీనా పాడుకో అని అన్న చెప్తుండేది, నన్ను పని వదిలిపెట్టి కూడా పంపిస్తుండే. అన్న చెప్పి ఏం కాదు ముందుకు నడువు నడువు అని చెప్పేది. అన్న ఇట్లా చెప్తే ఇక నేను పాడడం అమూల్య స్టూడియోకి వెళ్ళి పాడిన. ఫస్ట్ నువ్వు మొట్టమొదటిగా నీవు చిన్నగా ఉన్నప్పుడు కానీ చదువుకున్నప్పుడు కానీ మొట్టమొదటిగా పాడిన పాట ఏంటి? మొట్టమొదటిగా 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదిస్తా, 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదిస్తా, రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి, రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి, 300 వల్ల ముక్కుకు ముక్కేర వల్ల, 300 వల్ల ముక్కికు ముక్కేర వల్ల, నేను రాను బావయ్యో రైలు కట్ట కూలికి, నేను రాను బావయ్యో రైలు కట్ట కూలికి, 400 ఇస్తా నడుముకు వడ్డనం తెస్తా, 400 ఇస్తా నడుముకు వడ్డనం తెస్తా, రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి, రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి, 400 వల్ల నడుముకు వడ్డనం వల్ల, 400 వల్ల నడుముకు వడ్డనం వల్ల, నేను రాను బావయ్యో రైలు కట్ట కూలికి, నేను రాను బావయ్యో రైలు కట్ట కూలికి. ఈ సాంగ్ పాడేదన్న. సూపర్. ఇది పాలమూరు జిల్లాలో కోలాటంలో చాలా మంది వాడుకుంటుంటారు. సూపర్, చాలా అద్భుతంగా వాడినావు. మీరు కమ్యూనిస్ట్ భావజాలం నుంచి వచ్చి రన్నంగా విన్నాను. అవునన్నా. ఆ కమ్యూనిస్ట్ పాటలు ఏమన్నా ఉంటే ఒకటి మనం. ఒక్కరోజైనా ఒక్కసారైనా, ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా, ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఈ సాంగ్ సూపర్. ఎర్రజెండా అంటేనే ఆ ఒక ఫేస్లో కానీ ఆ ఒక మంచి విప్లవ సిద్ధాంతం కనబడుతుంది. ఎందుకంటే ఎర్రజెండకున్న నైపుణ్యతనే అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఎర్రజెండా మీద కూడా చాలా అద్భుతంగా పడుతున్నాం. నీవు ఏదన్నా ఉద్యమ సంఘాలలో కానీ ఎక్కడన్నా పనిచేసినావా ఇంతకుముందు? ప్రజానాట్య మండలికి వెళ్ళేదన్నా. ఇక చిన్నగా ఉన్నప్పుడు మనల్ని, నాకంటే పాట చిన్నగా ఉన్నప్పుడు ఇష్టం ఉంటుండే కానీ వెళ్ళనిచ్చేవారు లేకుండే. ఇక తర్వాతకి రంగపూర్లో వచ్చినాక మా పార్టీ గెలవడం, ఇక నేను ఎక్కువ కమ్యూనిస్టు, ఇప్పటికి కూడా కమ్యూనిస్టులనే ఉండడం,
ఆ సిద్ధాంతాలు అంటే నాకు ఇష్టం ఉండడం, అది చాలా ఇష్టం అన్న. ఓకే ఓకే. మీరు అసలు మీ ఊరు ఎక్కడ? ఇబ్రాహీంపట్నం, మంచాల మండల్, రంగారెడ్డి జిల్లా, రంగాపూర్. ఇబ్రాహీంపట్నం అంటేనే ఒక కమ్యూనిస్ట్ ప్రాంతానికి ఒక మెట్టుగా, బేస్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఉద్యమాల పాషనరహారిన కావచ్చు, ఇంకా ఎంతో మంది విప్లవకారులను అన్నది కాబట్టి, ముస్కు నరసింహన్న కావచ్చు, చాలా మంది ఉన్నారు కాబట్టి, మస్కు నరసింహన్న చాలా మంది. అట్లా ఇంకా ఏమన్నా కమ్యూనిస్ట్ పాటలు ఏమన్నా? ఎర్ర ఎర్ర తోటలో ఎర్ర ఎర్ర మందారన్న, ఎర్ర జెండ నీడలో ఒరిగిన సింధూరమ్మ, ఎర్ర పూల దండ లేదమా మా పాషన్, ఎర్ర పూల దండ లేదమా మా నరారన్, పచ్చ పచ్చ జెండలో పచ్చ పచ్చ మందారన్, పచ్చ జెండ నీడలో ఒరిగిన సింధూరమన్, పచ్చ పూల దండ లేదమా మా పాషన్, పచ్చ పూల దండ లేదమా మా నరారన్న. ఎందుకంటే పాషనరహారిన చరిత్ర కూడా చాలా గొప్ప చరిత్ర. బండి సత్య అన్న అద్భుతమైన పాట రాసిండు ఒక మంచి పాషనరహారి మీద. ఎందుకంటే వాళ్ళు ఒక విప్లవకారులు కాబట్టి చాలా అద్భుతంగా పాడినవరా. అట్లాగే ఇప్పుడు మహిళల పైన అత్యాచారాలు ఫుల్ జరుగుతున్నాయి కదా, ఎక్కడ చూసినా కూడా, దేశం అంతటా రాష్ట్రం అంతటా ఎక్కడ చూసినా మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల పైన ఏమన్నా పాటలు ఉన్నాయి? నేను కూడా బయటకు వెళ్తే ఎంతో మంది ఎన్నో మాటలు అన్న వాళ్ళు ఉన్నారు, అవమానించిన వాళ్ళు ఉన్నారు. అమ్మ ఈమె చూడు పొద్దున్న లేస్తే తిరుగుడే ఉంది, ఈమెది ఏం చేసేది ఉంది, ఎట్లా చేస్తుంది, పిల్లలు ఎట్లా చదువుకుంటుంది, ఊర్లో చాలా ఎగతాళి చేసిరన్న. అంటే ఇంకా పల్లెలు అంటేనే ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు, చాలా మంది అవమానించిరన్న. నేను ఒక దగ్గర ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు పెట్టుకొని ఊడవడానికి వెళ్ళడం, చాలా అవమానాలు పడుకుంటూ నేను అసలు పాటని బయటకు వస్తానా, ఈ పాటతోటి అవుతుండొచ్చు నాకు ఎగతాళి చేసిన వాళ్ళంతా ఈరోజు చప్పట్లు కొట్టే స్థాయికి ఎదుగుతానా నేనని చాలా అవమానాలు పడి ఏడ్చిన రోజులు ఉన్నాయన్న. చాలా ఏడ్చి చాలా బాధలు పడి వస్తున్నారా అన్న, ఈ స్థాయికి వస్తున్నారా అని చాలా బాధలు పడుకుంటూ వచ్చేసిన. తర్వాతకి ఎక్కిరిచ్చిరు, అమ్మో ఈమె పిల్లలు చదువుకుంటుందా, ఎక్కడెక్కడ తిరుగుతుంది ఏంటంటే, ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే ఎంత కష్టపడితే స్టూడియోలో ఎంత బాధలు ఉంటాయి, ఏముంటాయి చూసే వాళ్ళకి తెలుస్తుంది అన్న. ప్రతి తప్పుకు వెతుకుతారు. ఆడపిల్లలపై అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నాయి, డ్రగ్స్ తాగుతున్నారు, ఎన్నో చేస్తున్నారు, వాళ్ళని ఎన్ని ఖరాబ్ చేసి చంపేస్తుంటే బయటికి వెళ్ళే ఆడపిల్ల ఇంటికి వస్తుందా రాదా తెలియని సిచ్యువేషన్, రోడ్డు పైన వెళ్తుంటే అడ్డగోలుగా తాగి ఏదేదో మాట్లాడడం, ఎంతో సమాజంలో ఎన్నో జరిగిపోతున్నాయి. కానీ ఆడపిల్లల గురించి ఎవరు కూడా పట్టించుకుంటలేరన్న. పుడమి తల్లిరా పురుడోసే జన్మరా, ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా, ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా, మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా, పసిపాపలనే చూడకుండానే చిదిమేసిన కసాయి కొడుకులు, కన్న తల్లికే కడుపు కోతలా కాచి చంపిన రావందు మూకలు, కన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు, మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినవు, నిన్ను కన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు, మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినవు, పుడమి తల్లిరా పురుడోసే జన్మరా, ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా, గడప దాటిన గాడ పిల్లలు దరికి చేరని మగువలెందరో, కట్టుకున్నోడే ఓ కాలయముడిలా కాల్చి చంపిన అడిగినోడలేడుగా, నాలుగు గోడల్లో నలుగుతున్న మగువలు, ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో, నాలుగు గోడల్లో నలుగుతున్న మగువలు, ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో, పుడమి తల్లిరా పురుడోసే జన్మరా, ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా. సూపర్, చాలా అద్భుతంగా పాడినవరా. ఎందుకంటే ఈ పాటతోనైనా ఇప్పటికైనా సమాజంలో కొంచెం మార్పు రావాలి. ఎందుకంటే ప్రతి ఆడపిల్లలో కూడా తన చెల్లిన అమ్మగా చూసుకోవాలనేది ఒక సందేశాన్ని, మంచి మెసేజ్ ఇచ్చినారు పాట. ఈ పాట ఎవరు రాశారు? రాంబాబు అన్నది పాడింది అయితే రాంబాబు అన్న, రాసిన వాళ్ళు
మంచి మెసేజ్ ఇచ్చిన పాట కూడా. ఇంకా నీకు మంచిగా పేరు తెచ్చిన పాట ఏముందిరా? నాకు ఊరు నడుమ ఇల్లురో రంగేశా. ఒక్కసారి పాడు మా ప్రేక్షకుల కోసం. ఊరు నడుమ ఇల్లురో రంగయ్య ఊక్యూకే రావకురో రంగయ్య కచ్చిరు వాడల్లరో రంగయ్య కనగల్ల కండ్లుంటాయో రంగయ్య రాకట్ల పోకట్ల తాకట్లు పెడతారు రాకయ్య మా ఇంటికో రంగయ్య రద్ది పాలైపోతామో రంగయ్య నిన్ను చూడ మనసాయనే మంగమ్మ మాట్లాడ బుద్ధాయనే మంగం ఏమి మందు పెడతివో మంగం ఎంట దిప్పుకుంటివో మంగం కచ్చిరు సెట్టుకు గట్టేసి కొట్టి ఎన్నిడిసి ఉండలేనే మంగం ఎడబాటు భరించనే మంగమ్మ. సూపర్, చాలా అద్భుతమైన పాట. ఎందుకంటే పల్లెల్లోన అచ్చమైన జానపదాలు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ సిటీకి వచ్చేసరికి అవన్నీ కల్తీ అయిపోతాయి, కానీ పల్లెల్లోనే చాలా సేకరణ గీతాలు అచ్చం మంచి జానపద వక్రీకరణ ఉంటుంది ఆ జానపదంలోనే. చాలా అద్భుతంగా ఉందిరా. ఇంకా నీవు ఉద్యమ పాటలు కూడా పాడతావని తెలిసింది. ఉద్యమ పాటలు కూడా మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక మంచి ఉద్యమ పాట. తల్లి నా వేలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వేలిశాల నల్లని రేగల్లో ఎర్రని మల్లెలు నెత్తురో చూకున్న నేల తల్లి నా వేలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వేలిశాల తూరుపు దిక్కున మోదుగు మక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్న దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్న ఉయ్యాలలో పావు జంపాలలో పావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్ట ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్ట ఎండిన కోల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు తల్లి నా వేలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వేలిశాల. వేలిశాల అంటేనే ఒక ఉద్యమకారులను విప్లవకారులను అన్నది గడ్డ. నిన్న మొన్న కూడా మన గణేశన చనిపోయింది కూడా ఆ వెలిశాల గ్రామం నుంచే. కాబట్టి ఎంతోమంది విప్లవకారులకు జన్మనిచ్చింది వెలిశాల ప్రాంతం. వెలిశాలను కూడా ఒకసారి అమరవీళ్ళని గుర్తు చేసుకున్నాం. అద్భుతంగా ఉంది పాట. పాట అంటేనే గద్దరన్న. గద్దరన్న లేకపోతే పాట లేదన్న మనం ఉంటున్నాం. కాబట్టి గద్దరన్న స్ఫూర్తితోనే పాటలు పాడుతున్నాం. కాబట్టి గద్దరన్న మీద ఏదన్నా పాట, గద్దరన్న రాసింది కావచ్చు, లేకపోతే గద్దరన్న పైన ఏదన్నా పాట కావచ్చు. అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము ఎట్టొల్లా మట్టి చిప్పవు ఎట్టొల్లా మట్టి చిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలివి అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా ఖమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని చీర కట్టుకుంది పచ్చని చీర ఆదిలాబాదు ఆకును లిపి పెట్టుకుంది నష్టబొట్టు పెట్టుకుంది నష్టబొట్టు నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కండ్ల కాటిక దిద్దుకుంది కండ్ల కాటిక కుసుమ పువ్వులును రమ్మో పసుపు పూసుకుందమ్మో కుసుమ పువ్వులును రమ్మో పసుపు పూసుకుందమ్మో ఆ నిండు ముత్తైదా తెలంగాణమా ఆహా నిండు ముత్తైదా తెలంగాణమా ముండ మోసినట్లున్నదమ్మో అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా ఖమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని చీర కట్టుకుంది పచ్చని చీర పసుపు పచ్చ ఆకు పచ్చ నా పరాయి సూపు చూడు నా పరాయి సూపు చూడు నా పరాయి సూపు చూడు ముద్దు మాణిక్యం అమృత పాని ముద్దు ముద్దు ముఖము చూడు ముద్దు ముద్దు ముఖము చూడు ముద్దు ముద్దు ముఖము చూడు దేవుళ్ళకు మారు రూపము నల్ల సలుపు నులుపు చూడు నల్ల సలుపు నులుపు చూడు కొంగుకు బంగారమమ్మో
సింగరేణి మందామరమ్మో కొంగుకు బంగారమమ్మో సింగరేణి మందామరమ్మో ఎండి బంగారం దండిగా ఉన్న ఎండి బంగారం దండిగా ఉన్న బోడి మేడతో గొల్లు నేర్చిన అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా. సూపర్, చాలా బాగుంది. ఎందుకంటే గద్దరన్న అన్ని ప్రాంతాన్ని కూడా అందులో ఇమిడించింది. సకల సంపదలు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఏ పాట అడిగినా కూడా చాలా అలవోకగా వాడుతున్నావు. కానీ నీ కుటుంబ నేపథ్యం ఏంది? నేను చిన్న ఉన్నప్పుడు పాడేదన్నా, పాడితే ఎవరు రానియలేదు నాకు. ఇక పెళ్ళి అయినాక ఊర్లో పార్టీ గెలిస్తే ఆ పార్టీ తరపున వాడిన. పాడి ఇక ఇట్లే వేరే అన్నయ్యని అడిగి అన్న నేను పాటలు పాడతా అని చెప్తే అన్నయ్య ఉండి తీసుకెళ్తాని ఒక్క పాట పాడించాను. తర్వాతకి నేను పార్టీ గెలిచినాక ఇట్లే అమూల్య స్టూడియోకి వేయన దగ్గరికి వెళ్ళిన. అన్న నేను సాంగ్ పాడతాను, ఒక నెల రోజులు తిరిగిన అన్న దగ్గరికి. సరే మీనా చూద్దాము వాయిస్ ఎట్లుంటుందో అనేసి అన్న పాడించిండు. ఇక మా ఆయనే సపోర్ట్ చేయడం, ఇక నాకు వీళ్ళే చూడడం, ఇక వేరే వాళ్ళు అంటూ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆయన తీసుకొస్తే వెళ్ళు అంటే ఇక పిల్లలను చదువుకుంటూ చిన్న చిన్న పిల్లలు వేసుకొని. నాన్న లేడన్న, నాన్న చనిపోయిండు, చెల్లె కూడా చనిపోయింది ఆరోగ్యం బాగాలేక. ఇక వాళ్ళిద్దరు చనిపోయినాక ఇంక అన్ని కష్టాలు పడుకుంటూ ఇక నా పని నేను చేసుకుంటూ చాలా కష్టాలు పడ్డాను. పైసలు లేని స్థితి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుకుంటూ వచ్చిన. ఎక్కిరిచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా రూపాయి సాయం చేసిన వాళ్ళు ఎవరు లేకుండే. చాలా ఎక్కిరిచ్చి ఇన్ని పాటలు పాడుతున్నావు కదా నేను, మీ అమ్మ నాన్న సపోర్ట్ ఎట్లా ఉంది? ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ సపోర్ట్ ఎట్లా ఉంది? అన్న వాళ్ళది కానీ చెల్లెలు కానీ మీ భర్త సపోర్ట్? ఎందుకంటే పెళ్ళి అయింది కాబట్టి భర్త సపోర్ట్ లేని భార్య ఏం చేయలేదు. మీ భర్త సపోర్ట్ ఎట్లా ఉంటుంది పాటలు పాడుతూ ఉంటే? మా భర్తనే సపోర్ట్ అన్న, నాకు ఎవరు సపోర్ట్ చేయరు. ఎవరంటూ చెప్పుకోవడానికి కూడా ఎవరు ఏమీ లేదు. చెల్లె చనిపోయింది, నాన్న చనిపోయింది. ఇంకా అందరూ విమర్శలించి ఈమెం పడుతుందిలే, ఈమెదేంది అంతా ఇబ్బంది పెట్టిన వాళ్ళే. ఇక చెల్లె వాళ్ళు అంటే ఇక వాళ్ళు ఎవరి సంసారాలకైనా ఎవరు చూస్తారని మనల్ని. ఒక చెల్లె చనిపోయింది, నాన్న చనిపోయినాక ఇంకా నాకు సపోర్ట్ అనేవాళ్ళు ఎవరు లేరు. ఇక నాది నేను చేసుకోవడం, నా పిల్లలు చూసుకోవడం, నా భర్త సపోర్టు పంపించడం. ఆమె ఏం పాడుతుందిలే, ఆమె ఏం చేస్తుంది అని తిట్టిన వాళ్ళు ఉన్నారు. అమ్మ మాత్రం ఏం చేస్తుంది అన్న, చేత కాదు ఆమెకి, ఆమె ఏం చేయలేదు. ఈ అమ్మ పాడుకుంటుంది, నా బిడ్డని సంతోషపడుతుంది తప్ప ఆమె ఏం చేస్తుంది? ఏం చేయలేదు, ఎవరేం చేయలేని పరిస్థితి. నీ ఆ ఎమోషనల్ మాటలు చూస్తుంటేనే నాకు ఎన్ని కష్టాలు ఎదుర్కొని వచ్చినావు. చాలా కష్టాలు అన్న పడ్డే అంటే నేను కష్టాలు పడనంటూ లేదు. స్కూల్లో ఊడవడానికి చిన్నపిల్ల నా ఇంకం వేసుకొని పాప మెట్లు ఎక్కుతుంటే ఊడవడానికి పోయినా స్కూల్లో. ఆయమ్మ పని చేసుకుంటూ ఊడవడానికి వెళ్తే నాకు అందరూ పిల్ల మట్టి తింటుంది అని చిన్న స్కూల్ పిల్లలు, ఆయమ్మ మీ పిల్ల మట్టి తింటుంది అని చెప్పేసి, అప్పుడు ఎంత ఉంటుండొచ్చు అన్న ఏజ్ నాకు 17-18 సంవత్సరాలు ఉంటుండొచ్చు. అప్పటికి పెళ్ళి అయిపోయింది అంటే ఇంకా పల్లెటూరు అప్పటికి పాప చిన్న ఏజ్ లో చేస్తుంటారు. ఏడ్చుతూ అమ్మాయిలు ఏమైనా తెచ్చుకుంటే నా పిల్లకి ఇచ్చేవాళ్ళు. ఆ స్థాయి నుంచి ఊర్లో కూడా ఎగతాళి చేసిరు, ఏముంది వీళ్ళకి పిల్లలు కంటుండ్రు వీళ్ళకి తప్ప ఏం లేదు, ఎట్లా బతికించుకుంటారు అని చీపో చూసిరు చాలా మంది. చూసిరు ఈరోజు నా స్థాయి నా కాళ్ళ మీద నివాడుతున్నా అంటే నిన్న ఈరోజు ఎత్తుక్కుంటూ అన్ని కష్టాలు పడుకుంటూ వస్తేనే ఇక్కడ అయింది. ఎందుకంటే ఎవరిని కూడా ఎగతాళి చేయొద్దన్న, ఎవరి స్థానం ఎక్కడ ఉంటుందో. అదే ఎందుకంటే కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒక రోజు ప్రతిఫలం దక్కుతుంది అన్నది ఎంత వాస్తవమో అది ఖచ్చితంగా దక్కుతుంది. కాబట్టి నీకు కూడా మంచి ఉన్నంత స్థాయి ఖచ్చితంగా వస్తుంది. నేను ఒకరెమ్మటి కులం ఫీలింగ్స్ కూడా చూసిన వాళ్ళు ఉన్నారన్న. ఫుడ్కు ఫ్రెండ్తో ఫుడ్ వెళ్తే కూడా నన్ను ఏదో చీపో చూసినట్టు చూసిరు కులం ఫీలింగ్లో కూడా. ఎందుకంటే ఈ భారతదేశంలో కులమే ఒక ప్రధానమైనటువంటి మెట్టుగా ఉంది. కాబట్టి ఈ దేశంలో ఒక కులం పోవాలని కలలు కంటున్నాం కదా, అది కలలాగానే మిగిలిపోతుంది. ఈ ఉన్న వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తుంటారు. ఎక్కడైతే ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని పిలుచుకోవడం, ఫంక్షన్లకు వాళ్ళు చేసుకోవడం, పిలుచుకోవడం. డబ్బు శాసిస్తుంది కాబట్టి అన్నిటికీ శాసిస్తుంది కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. ఇట్లా ఫంక్షన్స్ అయినా కూడా అన్న ఉన్న వాళ్ళు చెప్పుకోవడం, మనం ఏదన్నా పాట పాడి పెట్టినా కూడా మనకి ఏది చెప్పకపోవడం, మనకి కనీసం అయ్యో ఈ మా ఊరమ్మాయి పాట పాడుతుంది కదా, ఈ అమ్మాయికి మనం సపోర్ట్గా నిలుస్తాం, నువ్వు ముంగడికి వెళ్ళి అని చెప్పేవాళ్ళు లేకపోవడం. ఉన్న వాళ్ళు అయితే ఏదన్నా పెట్టిరనుకో, ఏదన్నా మాట్లాడుకురనుకో వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. మనం ఏది చేసినా కరెక్ట్ అనరు. ఎందుకంటే మా డబ్బు మనతో లేకపోవడం వల్ల అన్ని రకాలుగా ఇట్లా చాలా మంది ఉంటారు. కానీ
కొంతమంది మంచి మనుషులు ఉంటారు, మంచి స్వభావంతో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎట్లయినా మనకి ఎంకరేజ్ చేస్తుంటారు. ఎందుకంటే వేణన్న కూడా, అమూల్య స్టూడియో వేణన్న కూడా చాలా మంది మట్టిలో మాణిక్యాలకు సపోర్ట్ చేసి వీళ్ళకి తీసిన చాలా పాటలు ఉన్నాయి కాబట్టి వేణన్న కూడా చాలా మందికి లిఫ్ట్ ఇచ్చిండు. చాలా మంది వేణన్న స్టూడియో వల్ల చాలా మంది క్లిక్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈరోజు. వేణన్న నేను తెస్తాం మీనా అన్నాడు, చాలా మంది అన్న వాళ్ళు మేము తీసుకెళ్తాం పాడిస్తాం కంపల్సరీ. అంతడుపుల నాగరాజన్న కూడా నాకు ఒక సాంగ్ పాడిచ్చినాడు, పాడిచ్చి అమౌంట్ ఇచ్చేసిండు అన్న కూడా మాట ఇచ్చి తప్పలేదు. ప్రోగ్రాములు చేసి వచ్చిన అన్నెమ్మటి. ఇంకా చాలా మంది ఇప్పటి వరకు అయితే మంచిగా చూసుకున్నారు. రంగపూర్లో కూడా ఒక అన్నయ్య, అన్న నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, డబ్బులు అవసరం ఉన్నాయి, నేను ఒక సాంగ్ తీసుకోవాలనుకుంటున్నా, నా పరిస్థితి ఇది ఉందన్న అని చెప్తే అన్నయ్య సరే మీ నన్ను ముందుకెళ్ళాలి ఒక్కడే అన్నయ్య భావించింది. నన్ను ఫస్ట్ నుంచి చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఇంటి దగ్గర వేసుకొని తినడానికి లేకుంటే వాళ్ళు తింటుంటే అన్న వాళ్ళంత స్థాయిలో ఉన్నారు, తింటుంటే పిల్లలు వేసుకొని అక్కడ కూర్చుంటే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుండే. నైట్ పూట మా ఆయన డ్యూటీకి వచ్చే వరకు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని చాలా చూసేవాళ్ళు అన్నాళ్ళు. ఆ పెద్దమ్మ పెద్ద ఆయన కూడా వాళ్ళ ఇంటి దగ్గర నేను చిన్న పిల్లలు వేసుకొని ఉంటే వాళ్ళు తినే ఫుడ్లో నాకు ఇంత పెట్టిర్రు, ఇంత పెట్టి నా పిల్లలు చూసేవాళ్ళు. ఏమన్నా మిగిలితే నాకు పంపించేవాళ్ళు ఇంటి ముంగడ. వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఇప్పటి వరకు వాళ్ళు నన్ను చూస్తారన్న అక్కడ వెళ్తే. అన్నిటికీ అన్న డబ్బులు లేవు, నా పిల్లలకు ఆరోగ్యం బాగాలేదన్న 100-200 ఇయ్యి అన్న అంటే అన్న సాయం చేసేవాడు. నేను పాట పాడుకుంటున్నా అంటే ఫస్ట్గా సంతోషపడేది మేమమ్మ, నువ్వు ఈ స్థాయికి వచ్చినావు అని వాళ్ళు బాగా చెప్పుకుంటున్నారన్న బయట. మా ఇంటి పక్కల అమ్మాయి ఏం లేని పరిస్థితికి వచ్చి ఈరోజు మంచి స్థాయికి ఎదిగిందని చెప్తున్నారు బయట. ఇన్ని కష్టాలను ఎదుర్కొన్నావు కాబట్టి ధైర్యం గొప్పది. ఎందుకంటే నువ్వు ధైర్యంగా నిలబడ్డావు కాబట్టి ఎంతమంది అవమానించినా కూడా నువ్వేం పాడతావు, ఆడపిల్లగా బయటికి వెళ్తే నువ్వు పాడలేవు, ఆడపిల్లగా ఇట్లా తిరగడం ఏంటి అట్లా తిరగడం ఏంటి, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా వాళ్ళ మాటలన్నీ కూడా నువ్వు దిగమింగుకొని ఇప్పుడు ఒక ధైర్యంతో నిలబడి ఇప్పుడు ఒక సెలబ్రిటీ లాగా అయినావంటే నీలో ఉన్న ధైర్యానికి గొప్ప సంకల్పంగా నేను అనుకుంటున్నాను. పల్లెలల్లో బావమరదన్ల మీద పండుగలైనప్పుడు మనం జానపదాలు ఎన్నో వాడుకుంటున్నాం. ఎందుకంటే సేకరణ గీతాలు అవి దానికి ఒక రచయిత గిచయిత ఏముండడు కాబట్టి మనం పంటశీలలో పనులు చేసుకుంటున్నప్పుడు ఇట్లా వాడుకుంటాం. అట్లాంటి పాటలు లేదన్నప్పటి. నీది వన్నెరా నాది వన్నెరా కళాదారిలో పూల వన్నెరా కళాదారిలో పూల వన్నెర కలిసిపోయేటి కళమొచ్చెర ఏరే వాయరా తుంగా మునిగెరా ఏరు దాటి నేనెట్లా వస్తురా ఏరే వాయరా తుంగా మునిగెరా ఏరు దాటి నేనెట్లా వస్తురా నిమ్మకాయల నిచే నొంపుర నిచ్చెన పైన నేను నిలిచే వస్తరా జాజికాయల జల్లేడొంపుర జల్లెడ పైన నేను జారే వస్తరా నీది వన్నెరా నాది వన్నెరా కళాదారిలో పూల వన్నెర కళాదారిలో పూల వన్నెర కలిసిపోయేటి కళమొచ్చెర. సూపర్ సూపర్. ఎందుకంటే ఒక బావ మరదలు ఇద్దరు మనం ఎప్పుడు కలిసిపోయే రోజు ఎప్పుడు వస్తుంది అన్నట్టు సందర్భాన్ని ఇట్లా ఇంకా కూడా వాడుకుంటారు. ధూళి చూడు దుమ్ము చూడు నా స్వామి దున్న పోతుల బారు చూడు పాత కోట్ల పడమటంగా నా స్వామి పడుసు పిల్లల బారు చూడు సక్కని సరిబండ మీద నా స్వామి సెక్కదంచే సోర పిల్ల చెక్క వచ్చి సెంపదగిలే నా స్వామి చెప్పరాని దుఃఖం వచ్చే సక్కని సరిబండ మీద నా స్వామి చెక్కదంచే సోర పిల్ల చెక్క వచ్చి చెంపదలిగే నా స్వామి చెప్పరాని దుఃఖం వచ్చే ధూళి చూడు దుమ్ము చూడు నా స్వామి దున్న పోతుల బారు చూడు పాత కోట్ల పడమటంగా నా స్వామి పడుసు పిల్లల బారు చూడు. సూపర్, చాలా బాగుంది. ఇవన్నీ పల్లెలో సేకరణ గీతాలు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటాయి కూడా. అవే ఈ మధ్యన చాలా సినిమాలకు కూడా ట్రెండ్ అవుతున్నాయి, చాలా ట్రెండింగ్లో ఉన్నాయంటే ఇప్పుడు పల్లెల సేకరణ గీతాలే ట్రెండింగ్లో ఉన్నాయి. అవునా. ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు కదా, ఇంకా బోనాల పైన హైదరాబాద్లో తీన్మార్ ఉంటుంది, అట్లాంటివి ఏమన్నా తీన్మార్ పాటలు? వారం నాడు మంగళవారం నాడు తొలిపొద్దు వడవంగ పచ్చని పందిట్లో వాళ్ళకి ముగ్గులేసి అరుకుల్లో కూసోని పేరు పెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు గుడిలో హంచి బయటికి రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు గుడిలో హంచి బయటికి రావు రావో రావు రావో బంతి
కల్తీయ తోటలు బలబూసినాయంట, కనకంబరాలన్నీ కలబూసినాయంట, తెల్ల మల్లెలన్నీ విరబూసినాయంట, పూలల్ల తొట్టెల్లలు ఎలలు పంగా రావు అమ్మ రావు ఎల్లమ్మ రావు 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 బైన్లో భారతి రావు 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 ఎల్లమ్మ రావు రావు రావు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఎంతోమంది అమరవీరులు బలిదానం చేసుకుంటే తప్ప రాష్ట్రం రాలేదు. అట్లా అమరవీరులను యాద్ చేసుకుంటే ఒకటి ఏదైనా మన ప్రేక్షకుల కోసం. వీరుల్లారా వందనం విద్యార్థి, అమరుల్లారా వందనం పాదాలకు, వీరుల్లారా వందనం విద్యార్థి, అమరుల్లారా వందనం పాదాలకు, మా త్యాగదనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడుతాం, వీరుల్లారా వందనం విద్యార్థి, అమరుల్లారా వందనం పాదాలకు, కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత, ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగులైన, వీరుల్లారా వందనం విద్యార్థి, అమరుల్లారా వందనం పాదాలకు, కాలేజీలో మండే నిప్పు కణికెలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు, వీరుల్లారా వందనం విద్యార్థి, అమరుల్లారా వందనం పాదాలకు, చదువుకో కొడుకని సగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, సాబు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరుల్లారా వందనం విద్యార్థి, అమరుల్లారా వందనం పాదాలకు. సూపర్ సూపర్, చాలా అద్భుతంగా వాడినాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నేను తెచ్చినా అని అనుకుంటున్నారు, కానీ విద్యార్థుల పోరాటాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదే కాదు. ఎందుకంటే ఆ అమరవీరుల పాత్ర కీలకమైనది. కేసీఆర్ ఇప్పుడు నేను తెచ్చినా అని అనుకుంటున్నాను, ఎంతోమంది నేను తెచ్చిన తెలంగాణ అంటున్నారు, కానీ అమరవీరుల పాత్రనే కీలకమైనది. విద్యార్థి పోరాటాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. సూపర్, చాలా అద్భుతంగా ఉంది తెలంగాణ రాష్ట్రం కోసం. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితిలో భాగంగా సాయి చంద్ అన్న కూడా అద్భుతమైన పాటలు పాడుతుండే. అన్న కూడా గత 2 సంవత్సరాల కింద చనిపోయడం జరిగింది కదా. సాయి చంద్ అన్న మీద ఏమైనా పాటలు ఉన్నాయి? పాడు. పాలమూరు పిల్లగాడు బయలుదేరనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే, అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే, స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే, అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్ర ఎర్రని జెండా, అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్ర ఎర్రని జెండా, నింపుకున్నాడమ్మా గుండెలకేమో. తెలంగాణ కోసం సాయి చంద్ అన్న ఎన్నో పాటలు పాడిండు, ఎన్నో వేదికల మీద. సాయి చంద్ అన్న పాటలు ఏంది, తెలంగాణ బీఆర్ఎస్ సభలు ఏవి కూడా లేవు. అవునన్నా, గత 2 సంవత్సరాల ముందు కూడా సాయి చంద్ చనిపోవడం జరిగింది. సాయి చంద్ అన్న మీద కూడా ఏదైనా మంచి పాట ఉంటే మన కోసం. పాడుతున్నా అన్న, చాలా పాటలు పాడిండు. చిన్నతనంలోనే పాటలు పాడి అన్నీ చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. చిన్న పిల్లలు వదిలిపెట్టుకొని చాలా బాధగా ఉందన్న అన్న పైన పాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అంతమంది కూడా సాయి చంద్ అన్న గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే అన్న పాట అంతమందిని ప్రభావితం చేసింది. ఒకసారి సాయి చంద్ అన్న మీద ఒక మంచి పాట. పాలమూరు పిల్లగాడు బయలుదేరనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే, అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే, స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి జ్ఞానం చేసేనే,
అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్ర ఎర్రని జెండా, నింపుకున్నాడమ్మా నీలి జెండా స్ఫూర్తి సాయి నిండా, అత్తుకున్నాడమ్మ గుండెలకేమో గులాబీ జెండా. పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పటై నిలిచెనే, అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే, స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే. పాట చాలా ఇష్టం అన్న. సూపర్ సూపర్. ఎందుకంటే మిట్టపల్లి సురేందర్ అని రాసిండు, చాలా అద్భుతంగా రాసిండు. ఎందుకంటే సాయి చందన్న ప్రస్తావన కూడా కమ్యూనిస్టు భావజలంకి వెళ్ళి వచ్చింది. అరుణోదయ నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం వాడిండు. కాబట్టి అన్నదంతా కమ్యూనిస్టు భావజలం. మొన్ననే విగ్రహావిష్కరణ కూడా అమరచింతలో చేయడం జరిగింది. ఎందుకంటే సాయి చందన్ అంటే పాటను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్ళిండు సాయి చందన్. ఈ సందర్భంగా కూడా సాయి చందన్నకు వినమ్రంగా జోహార్లు తెలుపుదాం మనం. ఇంకా ఇప్పుడు హైదరాబాద్లో చాలా బోనాల సీజన్లు కావచ్చు, ఇంకా హైదరాబాద్లో తీన్మార్ అంటేనే ఒక జలసాగ మంచిగా డీజేలలో తీన్మార్ పాటలు పాడుతుంటారు. అట్లాంటి తీన్మార్ పాటలు ఏమన్నా మన కోసం? బోనాల సాంగ్ మాది కొత్తదన్న, మేము రాసుకున్నది. ఓకే, తప్పకుండా పాడు. రావు 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 పోషమ్మో నిన్ను రాజులు విలిసిరి మాయమ్మ, నిన్ను రాజులు విలిసిరి మాయమ్మ, ఎందుకు విలిసిరి జనులారా నన్నెలాగా విలిసిరి జనులారా, నన్నెలాగా జనులారా, కోరికతోటి పోషమ్మో కొడి పుంజులు తెచ్చినాం మాయమ్మ, కొడి పుంజులు తెచ్చినాం మాయమ్మ, మే ఆనవర్లేటి పోషమ్మో మేకపోతులు తెచ్చినాం మాయమ్మ, మేకపోతులు తెచ్చినాం మాయమ్మ, రావు 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 పోషమ్మో నిన్ను రాజులు విలిసిరి మాయమ్మ, నిన్ను రాజులు విలిసిరి మాయమ్మ, అద్దాల సీరలు పోషమ్మో నీ కరంచు రైకలే మాయమ్మ, నీ కరంచు రైకలే మాయమ్మ, రావు 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 పోషమ్మ నిన్ను రాజులు విలిసిరి మాయమ్మ, రావు 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 పోషమ్మ నిన్ను రాజులు విలిసి మాయమ్మ, రావు 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 పోషమ్మో నిన్ను రాజులు విలిసిరి మాయమ్మ, నిన్ను రాజులు విలిసిరి మాయమ్మ. సూపర్ సూపర్. ఆ పోచమ్మ తల్లి కూడా నీ పాటకు శిగముగేలాగా ఉంది, అంత అద్భుతంగా పడుతున్నావురా. అట్లాగే ఇంకా చదువు పైన కానీ ఇప్పుడు జరుగుతున్న సమాజంలో మార్పు కోసం ఏమైనా అట్లాంటివి ఏమైనా పాటలు ఉంటే కూడా మన ప్రేక్షకుల కోసం. న్యాయము ఏడుందిరా లోకాన ధర్మము ఏడుందిరా, మాయ మాటలకే చోటుందిరా నేడు మంచికి చోటేదిరా, సొమ్ములంటాడు సోకులంటాడు ఎన్నడు తీరము ఆశలు, ఆ ఆశలతోనే గోసలు, కారులంటాడు బంగ్లాలంటాడు మంటల కలిసే మనిషికి, చితి మంటల కలిసే మనిషికి, సంపద మరిగిన మనిషి నేడు మానవత్వమే మరిచేనురా, న్యాయము ఏడున్నది లోకాన ధర్మము ఏడున్నది, మాయ మాటలకే చోటుందిరా నేడు మంచికి చోటేదిరా. సూపర్ సూపర్. ఎందుకంటే న్యాయానికి ఈరోజు ఎక్కడ కూడా విలువ లేకుండా పోతుంది, కానీ అదే న్యాయంగా బ్రతికితే కూడా ఎంత విలువ లేకుండా పోతున్నది, ఎంత వాస్తవమో అదే న్యాయానికి కూడా విలువ ఉంటుంది. నిజాయితీగా బ్రతికితే కూడా ఆ నిజాయితీ కూడా స్థానం ఉంటుంది ఖచ్చితంగా. న్యాయమే లేదన్న ఈ రోజులలో, ఎక్కడుంది న్యాయం? కానీ అందరు అట్లాగా ఉండరు కదా, మనం నిజాయితీగా బ్రతికితే ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఎందుకంటే అందరు మూర్ఖులు ఉండరు కదా ఈ దేశం మీద. న్యాయంగా లేకుండా అంత ఎవరు స్వార్థమాలు చూసుకోవడం, ఒక మనిషికి సాయం చేసుడు అనేది లేదు. ఈ రోజులు మొత్తం మారిపోయినాయి. కానీ సాయం చేసిన చరిత్ర, మనం సాయం చేసిన చరిత్ర నిలబడుతుంది ఎక్కడో ఒక చోట. ఎందుకంటే మన ఇంటెన్షన్కి తెలిస్తే చాలు మనం ఏం చేస్తున్నాం అనేది సమాజానికి. సంపదన ఈ సంపాదించుకుంటా అంటే నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జానేడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు కదా, ఆస్తులెన్ని ఉన్న చిల్లర జల్లేరు, అంతస్తులెన్నున్న పాడనే గడతారు, మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జానేడు జాగను సంపాదించుకోరా,
ఎకరాలు నీ వెనకరావు కదా. సూపర్ సూపర్. ఈ పాట మాన్కోట ప్రసాద్ మాన్కోట ప్రసాద్ రాసిండు పాడిండు. సూపర్, చాలా బాగుందిరా. ఎందుకంటే సావు పుట్టుక మధ్యనే మన చరిత్ర నిలబడాలి. ఎందుకంటే ఎవరు చచ్చిపోయినా కూడా కట్టెల కాల్చేటోళ్ళని కట్టెల కాల్చేస్తారు, పూడ్చిపెట్టేవాళ్ళని పూడ్చిపెడతారు. కానీ ఆ మధ్యలో మనం చావు పుట్టుక మధ్యలో ఏం చేసినాం అనేది చరిత్ర మనల్ని లిఖించి పెడుతుంది. కాబట్టి మంచి అద్భుతమైన పాట రాసిండు. ఎన్ని డబ్బులున్నా కూడా నీవు ఎంతమందితో మెప్పు పొందినా కూడా ఏం చేయలేవు, ఆఖరికి నేను మోల్చుకోపోయేది నలుగురే కావాలి, నేను పూడ్చిపెట్టడానికి ఇద్దరు నలుగురు కావాలి అన్న మంచి కాన్సెప్ట్ చెప్పిండ్రా. ఈ పాటతోనైనా చాలామంది మార్పు వస్తుంది. ఎందుకంటే సమాజానికి మార్పు వచ్చే పాటలు కూడా చాలా రాస్తుంటాడు మాన్కోట ప్రసాద్ అన్న. ఇంకా మంచి భావమర్దళ్ళ మీద కావచ్చు, ఇప్పుడు ఊర్లలో పోటీ మంచి సరసాల మీద ఉంటాయి కదా పాటలు, అట్లాంటి పాటలు ఏమన్నా? సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదనా, సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదనా, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, ఏలు వట్టే వాడివా ఓ పిల్లగ పోలు తిరిగే వాడివా, ఏలు వట్టే వాడివా ఓ పిల్లగ పోలు తిరిగే వాడివా, పాలు పెరుగు దాగి పట్టె మంచం మీద పావలించే వాడివా, పాలు పెరుగు దాగి పట్టె మంచం మీద పావలించే వాడివా, ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చనే, మనకు ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చనే, లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు ఇంటనే, నిన్ను లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు ఇంటనే, మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోసయ్యకు, నువ్వు మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోసయ్యకు, ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలనకు, ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలనకు. సూపర్ సూపర్. ఎందుకంటే ఒక బావ మరదలు ఇద్దరు కలిసి ఒకరినొకరిని సంభాషించుకుంటున్నట్టు ఈ పాట అర్థం కదా. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఈ పాటలు బాగా పాడుతుంటాయి స్కూళ్ళల్లో పోటీ కూడా. సిద్దిపేట అంగట్ల సీరలున్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకలున్నాయట, సీర చూస్తే కళ్ళు చెక్కుమంటున్నాయి, పిల్లో నా సిని రంగమ్మ, పిల్లో నా సిని రంగమ్మ, పిల్లో నా సిని రంగమ్మ, కళ్ళు దెత్తలొల్లి తప్పన్నా పోయింది. సిద్దిపేట అంగట్ల సీరలున్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకలున్నాయట, సీర చూస్తే కళ్ళు చెక్కుమంటున్నాయి, పిల్లో నా సిని రంగమ్మ, పిల్లో నా సిని రంగమ్మ, సీరదస్త సిగ్గులో లక్కవే, సిలక తీరు నువ్వు నవ్వవే, పిల్ల సీరదస్త సిగ్గులో లక్కవే, సిలక తీరు నువ్వు నవ్వవే, కరీంనగర్ జిల్లా ముత్తంపేటలో మామిడి తోట, కొండగట్టున ఉండే కోత మామిడి పండ్లు, పిల్లో నా సిని రంగమ్మ, పిల్లో నా సిని రంగమ్మ, పళ్ళు దెత్త పాశముండవే, ఇద్దరము కూడి తిందమే, పిల్ల పళ్ళు దెత్త పాశముండవే, ఇద్దరము కూడి తిందమే. సూపర్ సూపర్, చాలా బాగుంది. బాగా అన్నీ చెప్తున్నాడు అన్నట్టు మరదలకు, మన ఇట్లా ఉందాం అట్లా ఉందాం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అన్నట్టు ఈ పాటలో అర్థం కదా. చాలా బాగుంది. అది ఇంకొకటి కూడా బావ మరదలకి పాడు. వనపర్తి కోత వంట ఏమి తెస్తావురో, ఎద్దులోడ జంగన్న జమదారి జంగన్నో మేనా మామ జంగన్న, వనపర్తి కోత వంట ఏమి తెస్తావురో, ఎద్దులోడ జంగన్న జమదారి జంగన్నో మేనా మామ జంగన్న, వనపర్తి వన్న శ్రీరా వనపర్తి వన్న శ్రీరా వనపర్తి వన్న శ్రీరా వనపర్తి వన్న శ్రీరా, నీకు తెస్తానే కన్య పిల్ల కనకమ్మ, సుందరి నాగమ్మో కన్య పిల్ల కనకమ్మ, వనపర్తి వన్న శ్రీరా, నీకు తెస్తానే కన్య పిల్ల కనకమ్మ, సుందరి నాగమ్మో కన్య పిల్ల కనకమ్మ, ఆ గద్దువాల కోత వంట ఏమి తెస్తావురో, ఎద్దులోడ జంగన్ జమదారి జంగన్నో మేనా మామ జంగన్న, గద్దువాల కోత వంట ఏమి తెస్తావురో, ఎద్దులోడ జంగన్ జమదారి జంగన్నో
గజల్లాగు గద్దువాల గజల్లాగు నీకు తెస్తానే కన్య పిల్ల కనకమ్మ సుందరి నాగమ్మో కన్య పిల్ల కనకమ్మ గద్దువాల గజల్లాగు నీకు తెస్తానే కన్య పిల్ల కనకమ్మ సుందరి నాగమ్మో కన్య పిల్ల కనకమ్మ బిజన పెళ్ళి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులాడ జంగన్ జమదారి జంగన్నో మేనమామ జంగన్న బిజన పెళ్ళి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులాడ జంగన్ జమదారి జంగన్నో మేనమామ జంగన్న బిజన పెళ్ళి భిన్ను రైక బిజన పెళ్ళి భిన్ను రైక బిజన పెళ్ళి భిన్ను రైక బిజన పెళ్ళి భిన్ను రైక నీకు తెస్తానే కన్య పిల్ల కనకమ్మ సుందరి నాగమ్మో కన్య పిల్ల కనకమ్మ బిజన పెళ్ళి భిన్ను రైక నీకు తెస్తానే కన్య పిల్ల కనకమ్మ సుందరి నాగమ్మో కన్య పిల్ల కనకమ్మ. సూపర్ సూపర్ రా. ఇది పాలమూరు జానపదం రామస్వామి కాదు కానీ జంగిరెడ్డి అన్న వాడిండు చాలా అద్భుతంగా. ఎందుకంటే పాలమూరు కోలాటం పాటలన్నా పాలమూరు జానపదాలన్నా జంగిరెడ్డి అన్నకి ఇంకా పేరు పెట్టేది లేదు. ఎందుకంటే అద్భుతమైన పాటలు పాడింది. ఇంకొకటి కూడానా అందమైన దానా సందమామ లాంటి దానా అందమైన దానా సందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే హైటెక్ సిటీలోన తాడురామురాయే హైటెక్ సిటీలోన తాడురామురాయే అందమైన దానా సందమామ లాంటి దానా అందమైన దానా సందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జనా నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జనా. సూపర్. నాకే లేచి ఆడాలనిపిస్తుంది పాటలు వింటుంటే. చాలా అద్భుతంగా పాడుతున్నావురా. ఇది కూడా మంచి జానపదాలు. ఇంకా ఇప్పుడు గద్దరన్న ఎన్నో పాటలు పాడిండు కదా. గద్దరన్న పాటల్లో నీకు నచ్చిన పాట, నీకు మంచిగా పేరు తెచ్చిన పాట ఏదన్నా? అన్న సాంగ్స్ అంటే ఇష్టం, గద్దర్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అన్నతో అసలు కలవాలి అనుకున్నా కానీ నీ అన్న చనిపోయిండు, కలవలేకపోయినా. చాలా ఇష్టం అన్న, ఎక్కువ గద్దర్ సాంగ్సే వింటుంటా. నీకు మంచిగా పేరు తెచ్చిన పాట కావచ్చు, నీకు నచ్చిన పాట గద్దర్ అన్నది ఏదన్నా? నాకు పొద్దుతిరుగుడు సాంగ్ ఇష్టం. పాడరు ప్రేక్షకుల కోసం మంచి. పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే హోలే హోలో హోలియవోలా 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 హోలే హోలో హోలా హోలే హోలో హోలా పొత్తిలో నెత్తురు గుడ్డును తల్లి ముద్దాడే కన్న తల్లి ముద్దాడే పాలసేపులను పాపలు ముద్దాడే పసి పాపలు ముద్దాడే ఓలే హోలో హోలియవోలా హోలియవోలా ఓలే హోలో హోలా ఓలే హోలో హోలియవోలా ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే కోకిల రాగం ముద్దాడే ఆడి పడి మూగా పోయిన కోకిల గొంతును రాగం ముద్దాడే ఓలే హోలో ఓలియవోలా ఓలియవోలా ఓలే హోలో హోలా ఓలే హోలో హోలా యుద్ధములో వైరున్ని తుపాకీ ముద్దాడే ఆ తుటలు ముద్దాడే యుద్ధములో వీరున్ని తుపాకీ ముద్దాడే
ఒకసారి గద్దరన్నని యాద్ చేసినాం అందరిని, మా ప్రేక్షకులను అందరినీ కూడా. లాస్ట్లో ఒక 2-3 తీర్మాల పాటలతోనే మనం మంచి మా ప్రేక్షకులు అంతా లేచి ఆడాలి నీ పాటలు వింటుంటే. మంచి తీర్మాల పాటలు. సన్న నడుము సిన్నది చాలా మంచిగున్నదో, వంపు జొంపు చూపి నన్ను చంపుతున్నది. నంగ నాచిగుంటది నాతో ఆడుకుంటదో, మాట కూడా చెప్పకుండా జారుకుంటది. దని ఊరు నల్లగొండ నానయ్య సల్లగుండ, ఏమందమిచ్చినాడే నిన్నెంది కొండ నిండా, ఏమందమిచ్చినాడే నిన్నెంది కొండ నిండా. ఒరి ఎల్లిగా ఒరి మల్లిగా పోరెల్లి పాయరో, దని పోను నెంబరెంతనో, కారు నెంబరెంతనో, డోరు నెంబరెంతనో కనుకో కనుకో. దని అయ్య బాబులెవ్వరో అన్నదమ్ములెవ్వరో కనుకో కనుకో. సన్న నడుము సిన్నది సానా మంచిగున్నదో, వంపు జొంపు చూపి నన్ను చంపుతున్నది. నంగ నాచిగుంటది నాతో ఆడుకుంటదో, మాట కూడా చెప్పకుండా జారుకుంటది. దని ఊరు నల్లగొండ దానయ్య సల్లగుండ, ఏమందమిచ్చినాడే నిన్నెంది కొండ నిండా. ఒరి ఎల్లిగా ఒరి మల్లిగా పోరెల్లి పాయరో. సూపర్ సూపర్, చాలా అద్భుతంగా వాడినవరా. ఇంకా మా ప్రేక్షకుల కోసం ఏమైనా మంచి పాటలు ఉంటే పిఆర్ తెలుగు టీవీ ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటతోన ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకున్నాం రా. జంగమో నా లింగమా, కొప్పులో గంగమ్మ పక్కన పార్వతి, సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా దిగిరార శివుడా. సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా దిగిరారను శివుడా. మన్ను నువ్వే నట మిన్ను నువ్వే నట, నన్ను నడిపే నాగ నటరాజు నువ్వట. సక్కంగా దిగిరార శివుడో నేను మొక్కంగా దిగిరార శివుడా. అన్ని నువ్వే నాట శివుడో, లోకమంతా నువ్వే నాట శివుడా. సక్కంగా దిగిరార శివుడో నేను మొక్కంగా దిగిరార శివుడా. అన్ని నువ్వే నాట శివుడో, లోకమంతా నువ్వే నాట శివుడా. ఎండి కొండల వాడ ఏలేటియములాడ, గుండంలో తానాలు గుడి చుట్టూ దండ, కోలేగముడు పూలు కోటొక్క మొక్కులు, కోలేగముడు పూలు కోటొక్క మొక్కులు. మూడు కన్నుల వాడ శివుడో, ముజ్జేగా లేలేటి బోల శంకరుడా. అన్ని నువ్వే నాట శివుడో, లోకమంతా నువ్వే నాట శివుడా. అన్ని నువ్వే నాట శివుడో, లోకమంతా నువ్వే నాట శివుడా. అన్ని నువ్వే నాట శివుడో, లోకమంతా నీవే నాట శివుడా. శివుని గుర్తు చేస్తూ కూడా మంచి పాట వాడినారు. మన నల్గొండ నర్సిరెడ్డి అన్న వాడిన పాట కదా ఇది. మాటల తిరుపతి అన్నారా, శివరాత్రి సందర్భంగా బాగుంది. శివుని కూడా గుర్తు చేసిన. ఇంకా మా ప్రేక్షకుల కోసం నువ్వేం చెప్పదలుచుకున్నావు పిఆర్ తెలుగు టీవీ మీడియా వాళ్ళకు? అలాంటి కళాకారులు ఎంతో మంది వెలికి తీసినట్టు పిఆర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నా కళాభివందనాలు.